ఈరోజు కేర్ హాస్పిటల్ ద్వారా విశాఖపట్నంలో ఈ అచీవ్మెంట్ సాధించడం అనేది యాజ్ ఏ హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా నాకు మా డాక్టర్స్ ఫ్రాటర్నిటీ ప్లస్ అందరూ టెక్నీషియన్స్ నర్సెస్ వీరందరూ కలిసి ఈ అచీవ్మెంట్ సాధించగలిగారు. దానికి చాలా ఆనందంగా ఉంది. దిస్ టీమ్, క్రిటికల్ కేర్ టీమ్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే డాక్టర్ వేణుగోపాల్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, ఆ పేషెంట్ని మనం ఎంత కాలం వాళ్ళ ఫ్యామిలీని కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళకి అవసరమైనప్పుడల్లా ధైర్యం ఇస్తూ ఈ సర్జరీ చేస్తే ఎలాంటి పరిణామాలు వాళ్ళకి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది, భయాలు అవి లేకుండా వాళ్ళని కౌన్సిల్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ని ఇంత ప్రిపేర్డ్గా చేసి చాలా బ్యాక్ ఎండ్లో చాలా వర్క్ ఉంది. ఈరోజు మీ ముందు మేము నిలబడగలిగామంటే అది నిజంగా ఇట్స్ ఎ బిగ్ టీమ్ వర్క్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేట్ ఆల్ ద మెడికల్ ఫ్రాటర్నిటీ టీమ్. ఇలాంటివి కేర్ హాస్పిటల్ కేర్ గ్రూప్ ద్వారా ఎన్నో మా యూనిట్స్లోనే ఎన్నో ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నాం. కానీ ఇది ఒక విశిష్టమైన కేసు, ఎందుకంటే కిడ్నీ అండ్ లివర్ ఒకే పేషెంట్కి ఒకే సిట్టింగ్లో చాలా అరుదుగా, అంటే ఒక ఏమంటారు మెడికల్ పరిభాషలో హైపర్ ఆక్సిలూరియా, అది డాక్టర్స్ వివరిస్తారు ఇది ఏంటి అనేది. ఆ కండిషన్ మీద ఈ పేషెంట్కి మేము సర్జరీ చేయడం జరిగింది. శుభోదయం. ఈరోజు మేము ఇక్కడ గ్యాదర్ చేసింది మిమ్మల్ని అందరినీ ఒక అరుదైనటువంటి శస్త్రచికిత్స మేము ఒక 2 వారాల క్రితం కేర్ హాస్పిటల్లో నిర్వహించాం. దీని వివరాలు చెప్తామని మిమ్మల్ని అందరినీ ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది. ఇది దేశంలోనే చాలా తక్కువ కేసులు ఇప్పటి వరకు, దేశం మొత్తం మీద చూసుకుంటే ఈ పర్టికులర్ కండిషన్కి కిడ్నీ లివర్ ఒకే సిట్టింగ్లో ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది చాలా అరుదుగా జరిగాయి. చాలా కొద్ది సెంటర్లు, అంటే వేళ మీద లెక్క పెట్టచ్చు ఇలాంటి సెంటర్స్ని. సో అలాంటి సెంటర్స్లో మాత్రమే ఇలాంటి క్లిష్టతరమైనటువంటి చికిత్స సాధ్యం. మేము ప్రౌడ్గా అనౌన్స్ చేస్తున్నాము, కేర్ హాస్పిటల్స్లో కొద్ది వారాల క్రితం సక్సెస్ఫుల్గా కిడ్నీ అండ్ లివర్ రెండింటినీ సైమల్టేనియస్గా ఒక 26 ఏళ్ల వ్యక్తికి మేము మార్చడం జరిగింది. ఇది ఆర్గన్స్, అంటే ఈ లివర్ అండ్ కిడ్నీ రెండు కూడా జీవన్ దాన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ రాంబాబు గారు డైరెక్టర్గా ఉన్నారు. దీనికి వారి సహకారంతో ఈ ఆర్గన్స్ని ప్రొక్యూర్ చేసి ఈ పేషెంట్కి మేము పెట్టాము. ఈ 2 ఆర్గన్స్ కూడా లివర్ అండ్ కిడ్నీ రెండు సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నాయి. ఇది ఒక అరుదైనటువంటి జన్యుపరమైన లోపం. సో ఈ పేషెంట్కి చిన్నప్పటి నుంచి కూడా, అంటే 6 ఏళ్ల వయసు నుంచి కూడా కిడ్నీలో స్టోన్స్ మొదలయ్యాయి. సో ఈ కిడ్నీ స్టోన్స్ ఇతను 2-3 సార్లు ఆపరేషన్ చేయించుకుని రికరెంట్గా, అంటే మళ్ళీ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటే కొంతమంది డాక్టర్స్ని కలిశారు. ఆ డాక్టర్స్ కొన్ని సస్పెషన్స్ రేస్ చేసి నా దగ్గరికి పంపించడం జరిగింది. ఒక 1 year క్రితం నన్ను కాంటాక్ట్ చేసినప్పుడు ఈ పేషెంట్కి కొన్ని టెస్టులు చేసి ఇతనికి ప్రైమరీ హైపరాక్సిలూరియా అనే డిసీజ్ ఉంది అని నిర్ధారించాం. సో దీనికి లివర్ నుంచి ఆ ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో లివర్ ఫెయిల్ అవ్వకపోయినా ఈ లివర్ నుంచి ఆ ఎంజైమ్ బయటకు వచ్చి ఆ ఎంజైమ్ ద్వారా మనకి స్టోన్స్ ఫార్మ్ అవ్వకుండా చేస్తుంది. ఆ ఎంజైమ్ ఎప్పుడైతే రావట్లేదో అన్ని చోట్ల, అంటే కిడ్నీలో పర్టికులర్గా స్టోన్స్ ఫామ్ అవుతాయి అండ్ ఈవెన్చువల్గా కిడ్నీ ఫెయిల్ అవుతుంది. సో ఈ లివర్, అంటే ఎంజైమ్ని మనం రీప్లేస్ చేయాలంటే లివర్ని రీప్లేస్ చేయాలి. ఆల్రెడీ కిడ్నీ డ్యామేజ్ అయింది కాబట్టి కిడ్నీని రీప్లేస్ చేయాలి. సో ఈ 2 కలిపి రీప్లేస్ చేయాలని డిసైడ్ చేసాం. 1 year క్రితం ఇతన్ని జీవన్ దాన్లో మేము రిజిస్టర్ చేసాం. సో ఇది గవర్నమెంట్ నిబంధనలకు అనుగుణంగా జీవన్ దాన్ ద్వారా మాకు ఈ 2 ఆర్గన్స్ని అలాట్ చేయడం జరిగింది. ఈ 2 ఆర్గన్స్ని 18వ తారీఖు అనుకుంటా, సెప్టెంబర్ 18. సో 18వ తారీఖున ఇది ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. Rare disease which is known as primary hyperoxaluria, and for this we need to do both liver and kidney transplant because of the liver problem. The kidney has also failed, so normally when you do a liver transplant, it itself is a major operation. It entails high risk, but when you are doing 2 transplants at the same time, liver and kidney at the same time, then the risk will be double. And on top of it, the disease is also very rare. The patient is already on dialysis, so the risk of infection and everything is also very high. And when you are transplanting 2 organs, the risk of rejection is also very high. So it overall makes it very complicated to have a double transplant in a patient with a rare disease who is already on dialysis.
So despite all that, the patient did very well in the post-op period, and we were able to discharge him in 10 days. You can see him how well he is doing. And I want to also emphasize the importance of organ donation. నమస్కారములు. అలాగే కేర్ హాస్పిటల్ యాజమాన్య బృందానికి నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు నేను మీ ముందు ఇలా నిలబడి మాట్లాడతానంటే ముఖ్య కారకులు డాక్టర్ నయన్ గారు, లివర్ ఆపరేషన్ చేసిన నయన్ గారు, కిడ్నీ ఆపరేషన్ చేసిన సుబ్బారావు గారు, డాక్టర్ వేణుగోపాల్ సార్, డాక్టర్ రవిశంకర్ సార్, డాక్టర్ హరినారాయణ గారు, అని ఇక్కడికి ప్రిపేర్ చేసిన రమేష్ సార్ కాకినాడ. ఈ ప్రాబ్లంతో సంవత్సర కాలం నుంచి బాధపడుతున్నాను. ఈ హాస్పిటల్కి పంపించిన